ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటే ఆ కాలం అలా ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి వింత చెడు వింత చెప్తా వినండి. తీ చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ తే. కుంభరాశి వాళ్ళ జ్యోతిష్. కుంభరాశి వాళ్ళకి సాక్షితంగా అమర్నాథుడు. ఇక అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ఇక ప్రాప్తి కావాలి, అదృష్టం కావాలి, రాసి ఉండాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప వెళ్తా నాతో అవుతుంది, నేను చేస్తా, నేను వెళ్తా అన్న వాళ్ళు వెళ్ళలేరు. కానీ మాట అమర్నాథ్ దర్శనం శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. కానీ ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎట్లా ఆలోచిస్తారంటే ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. చదువులా, ఇంట్లో మాట్లాడడం వల్ల, బయట వెళ్ళి మాట్లాడడం వల్ల, ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడడం వల్ల ఆలోచించి ఎదుట ఉన్నాడు ఏమని మాట్లాడుతుందంటే దన్మని గమనించి మాట్లాడతారు. జ్ఞానం, తెలివి చాలా బాగుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అన్నిటికన్నా ఏంది ఎక్కువ ఆలోచిస్తారంటే చేసే జాబ్ ఎలాంటిది, నేను చేసే జాబ్ లోపల పైకొస్తానా, కిందికి పోతానా, లేకపోతే బిజినెస్లో పైకొస్తానా, ఇలా వ్యాపారం చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, నలుగుట్ల పేరు తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు ఏదేదో చేసిండ్రు, వాళ్ళు ఏదో ఇంత సంపాదించి పెట్టిండ్రు, వాళ్ళ ఆస్తికి మనం చూసుకుంటూ కూర్చునవద్దు. వాళ్ళు సంపాదించిన దానికి మనం గుడుక సంపాదించుకోవాలి. చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో, పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం గుడుక సంపాదిస్తే చేయికి చేయి తోడున్నట్టు ఉంటుంది కదా అన్నట్టు మంచి ఆలోచన అనుకొని చేస్తారు. అది చాలా బాగానే. శివయ్య శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. ఇన్ని రోజులు ఇంటి లోపల కళ్యాణం, ఈ కుంభరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇంటి లోపల కళ్యాణం చెయ్యాలి, లేకపోతే చేసేయాలి అనుకున్న వాళ్ళు అది కాలేదు. ఈసారి తప్పనిసరి అవుతుంది. ఎవరిదైతే కళ్యాణం చేయాలనుకుంటున్నారో, ఎవరిదైతే కళ్యాణం చేసి ఇవ్వాలనుకుంటున్నారో అది తప్పనిసరిగా ఈసారి జరుగుతుంది. ఇన్ని రోజులు ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతాయి, అది తప్పనిసరి అవుతాయి. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, ఏదో ఒకటి చేయాలి, అందరు కడుతున్నారు, అందరు కొంటున్నారు, అందరికీ అవుతుంది, మనకెందుకు అవుతలేదని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి దిమాగ్ పని ఖరాబ్ అయిపోతుంది. ఇల్లు కట్టాలంటే, పెళ్లి చేయాలంటే అది సామాన్య మాట కాదు. ఇంత కావాలి, చేయాలి, సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అన్నట్టు సంపాదించిన ఆలోచన ఇప్పుడు ఈ టైంకు మంచి కాపాడుతుంది. మీరు సంపాదించిన ధనదిరిబానికి ఇప్పుడు ఈసారి కళ్యాణం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఏదన్నా పని చేయాలనుకున్నా, ఏదన్నా పెద్ద ముహూర్తం చేయాలనుకుంటే అన్నిటికీ కలిసి వస్తుంది, బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళు ఎందుకు కానివ్వండి, అన్నిటికన్నా డాక్టర్ చదువు చాలా మంచిగా నీట్గా ఎట్లా ఉంటుందంటే అది ఇక అంతులేనిదంతా మంచిగా ఉంటుంది. ఎవరైతే కుంభరాశి వాళ్ళకి ఈ డాక్టర్ చదువుకి ఐస్కంతం అతికినట్టు చాలా అతికి ఉంటుంది. మీకు చదివినంత చదివి డాక్టర్ చదువు లోపల ఒక్కొక్క మెట్టు ఇంకా ఏది కరెక్ట్ కాదు. కుంభరాశి వాళ్ళకి మెయిన్ చదువు చాలా లభిస్తుంది, తెలివి జ్ఞానం చాలా సాఫ్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అది కాక మీకు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది, మనసు కూడా శాంతం ఉంటుంది. ఇంట్లో డాక్టర్ చదువు ఒక్కొక్క మెట్టు లెక్కేదే ఉంటుంది, చాలా లెక్కేది ఉంటుంది, చాలా మంచి పేరు సంపాదించుకుంటారు. పెద్దల సేవించడం లోపల అది బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఎందుకో ప్రేమ విషయం లోపల తొందరగా మోసపోతారు. రెండోది ఏమైందంటే మంచిగా నమ్మిన వాళ్ళకి మంచిగా నమ్మినట్టే ఉంటుంది. తొందరగా కొన్ని రోజుల వరకు, ఆ తర్వాత ఎక్కడిదక్కడ అయిపోతుంది. మనసు బాధపడుతుంది, అరే ఎట్లా అయ్యారా, ఇది ఎట్లాయే, అది ఎట్లాయే, ఎవరు నేర్పించిరి ఈ అమ్మాయికి, మంచిగా కొన్ని రోజులు బాగానే ఉంటే నాకు మోసం చేసే కదా అన్నట్టు ఆయన అనడం, ఈయన మోసం చేసే కదా అని మీరు అనుకోవడం, ఒకరి మీద ఒక అపార్థం చేసుకోవడం, చీచా అనడం, దూరము కావడం కరెక్ట్ కాదు. ప్రేమ ఇష్టం ఇంట్లో కూడా తెలిసినా అరే అమ్మాయి అబ్బాయి ప్రేమించిన మీద కూడా వాళ్ళ కూడా ఆలోచించి మీకు కళ్యాణం జరుగుతుంది, మీ లైఫ్ బాగుంటుంది, సంతాన సంసారం, ఆరోగ్యం, జీవితం అంతా బాగుంటుంది. ప్రేమ కళ్యాణం మీకు తప్పనిసరి జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి వాహన బండి గండం, ఇంతవరకు వాహన బండి గండం పెద్ద గండాలు దాటిపోయినాయి. తొందరపడవద్దు. ఈ బండి గండం రావద్దంటే దీనికి ఒక కారణం ఉందండి. ఇంతవరకు ఇంటి లోపల బండి గండం మీద కొన్ని ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామంది, దెబ్బలు తిరిగి కాలు చేతులు ఇరిగిన వాళ్ళు చాలామంది, ఇంకా కొన్ని గండాలు దాటిన వాళ్ళకు చాలామంది, ప్రాణం చూడంగానే కన్ను మూసి కన్ను తెరచడం లోపలనే అది చాలా పెద్ద కథ అవడం కానీ ఆ భగవంతుడే దాటిచ్చిండు. ఒక మాట ఏమిటిదంటే రథగండం సామాన్యంగా రాదు. రథగండం ఎట్లా అంటే దానికి కొంత విధానం ఉంటుంది. నేను చెప్తా వినండి. విధానం ఎట్లా అంటే అమావాస్య వచ్చిన రోజు ఏం చేయాలి, దానికి మంచిగా కడగాలి, బండి కడగాలి, వాటర్ సర్వీసింగ్ అయినా చేయాలి, లేకపోతే మంచిగా ఇంత బకెట్ నీళ్ళు తీసుకొని కడిగి టైర్ల ముందు కడగాలి, మంచిగా కడిగి ఆ టైర్ కింద లింబకాయలు పెట్టి తొక్కిపియాలి.
అమావాస రోజు, మిగతాప్పుడు కాదు. మిగతా రోజు చేయవద్దు. అట్లా చేస్తే ఏమైందంటే బండి మీద ఎంతో దరిద్రం ఉంటుంది. అది ఒక దగ్గర తిరగది, 4 దిక్కు మొత్తం తిరిగి మంచి చెడు అన్నీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత దానికి ఇట్లా ఐస్కంతం పడికినట్టు పడుకుని ఉంటుంది ఆ దరిద్రం అంతా. ఆ దరిద్రమే మోసం అంతా. ఆ దరిద్రం ఒకప్పుడు ఆ బండి చిదాచిదరం చేసేస్తుంది. అందుకు అందులో ఉండాల మేమేమవుతాం, అది కూడా అయిపోతుంది. అట్లా కావద్దంటే అమావాస రోజు లింబకాయలు పెట్టి తొక్కిపియాలి. దానికి దరిద్రం వెళ్ళిపోతుంది. టైర్లు పంక్చర్ కావు, ఉన్న బుల్లెట్లు వెళ్ళిపోవు, ఆ బండి మాటికి సతాయించదు, రిపేరింగ్ రాదు, ఏమీ రాదు. మీరు చూడండి, నా మాట పాటించండి. అమావాస్య రోజే చేయాలి. అట్లా చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు, రాజా బతుకుతారు, కష్టాలు నష్టాలు ఉండయి. ఎప్పటికైనా కానీ మంచి కోరుకుంటారు. ఎవరికైనా సమయం ఆపద పడితే తొందరగా పోతారు. ఈ కుంభరాశి వాళ్ళు ఎందుకో కానీ కుంభరాశి వాళ్ళు ఒక్కరి ఇంట్లో ఉంటే ఒక నలుగురు ఉన్నంత కళ, నలుగురు ఉన్నంత లొల్లి, నలుగురు ఉన్నంత ఎంతో గంభీరం. ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కరు ఉంటే, ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కరు లేకపోతే ఇల్లంతా చీకటి, అంత చీకటి. ఒకటి అనుకుంటే ఒకటి, కరెక్ట్ కాదు అది. ఈ రాశి వాళ్ళకి అంతా ఇల్లంతా కలిసి వస్తుంది, బాగుంటుంది, మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కొన్ని రోజులు జర దరిద్రం బాగానే సతాయిస్తుంది. ఆరోగ్య దెబ్బ తిన్నది. ఆరోగ్య దెబ్బ తిని గుడిక చాలా నష్టపోయారు, కష్టపడ్డారు. అది కాక ఇంట్లో ఎంత సంపాదించినా కానీ బరకతి లేదు. ఇక్కడ బరకతి లేదు, ఇక్కడ మనసు శాంతం ఉండటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. అది ఇంటి మీద ఏమన్నా గాలకాడి దరిద్రం దృష్టి ఉంటేనే అట్లయితుంది అండి. ఆ ఇంటి మీద ఉన్న జర గాలకాడి దృష్టి దూరం చేసుకోండి, చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఏరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా వెళ్తారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే ఒక్క పని మీద కాదు, 190 ఉంటాయి. చదువు గురించి అయినా కానీ, జాబ్ గురించి అయినా కానీ, లేకపోతే ఎన్నో ఉంటాయి. అన్నిట్లా కలిసి వస్తుంది. జయం జరుగుతుంది, మంచి లాభం జరుగుతుంది. మీకు ముందర ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది. తొందరపడకండి, నిదానం చేయండి. కుంభరాశి వాళ్ళు అంత మంచి జరుగుతుంది. ఒక్కసారి ఆ శివయ్య దర్శనం, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, మంచి జరుగుతుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి అదృష్ట బలం చాలా బాగుంది. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. చూశారా? శని బలం కొంచెం తక్కువ ఉంది, గురు బలం కొంచెం ఎక్కువ ఉంది. మంచి జరిగే టైం వచ్చింది, మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా వినాలనుకుంటే ఒక్కొక్క మనిషిగా 190 ఎన్నో ఉంటాయి. నాకు ఫోన్ చేసి మీరు డౌట్ అంతా క్లియర్గా కావాలంటే నాకు ఫోన్ చేయండి. మీ మనసులో ఉన్న మాట మొత్తం చెప్పి మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.